సార్ చాలామంది నీ రిప్లేస్‌మెంట్ చేయించుకుంటారు కదా! సో, వాళ్ళు ఇంకా నీ రిప్లేస్‌మెంట్ చేయించుకున్న తర్వాత కొంతమంది బెడ్ రిడెన్ అయిపోతారు. అంటే అసల నడవకుండా జాగ్రత్తగా అంటే భయంగా ఉంటారు. సో, మరి అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? నీ రిప్లేస్‌మెంట్ చేసిన తర్వాత ఎలాంటి ఎక్సర్‌సైజ్ ఉండాలి? నడవొచ్చా? పనులు చేసుకోవచ్చా? సి బేసికల్లీ, హ్మ్. బేసికల్లీ నేనైతే నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసిన రోజే సేమ్ డే ఆఫ్టర్ మన స్పైనల్ అనెస్థీసియా దిగిపోతుంది. హ్మ్. అనెస్థీషియా దిగిన ఒక 7 అవర్స్ తర్వాత స్పైనల్ అనెస్థీషియా దిగిపోతుంది. 5, హ్మ్. 6 అవర్స్‌లో హ్మ్. జనరల్లీ. సో, ఆఫ్టర్ దట్ పేషెంట్ కెన్ స్టార్ట్ వాకింగ్. ఓకే. యాహ్! సో, పేషెంట్ నడవట్లేదు, పేషెంట్ నడవొద్దు అనేది అది పూర్తిగా తప్పు. హ్మ్. నీ రీప్లేస్‌మెంట్ చేసిందే పేషెంట్‌కి ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ హ్మ్. ఇవ్వడానికి. సో, హ్మ్. డే 1 అంటే డే 0 ఆఫ్ ద సర్జరీ యూ కెన్ స్టార్ట్ వాకింగ్. మీరు హ్మ్. నడవచ్చు, నడవడం స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. అండ్ చెయ్యాలి. నడవడం స్టార్ట్ చేయకపోతే మీ మజిల్స్ అన్నీ బేసికల్‌గా టాట్ అయిపోతాయి. ఓకే. ఓకే. యాహ్! సో, ఆ మజిల్స్‌ని యాక్టివేషన్ మోడ్‌లో ఉంచాలి ఖచ్చితంగా. హ్మ్. సో, వాకింగ్ అనేది చాలా అవసరం నీ రీప్లేస్‌మెంట్ చేసిన తర్వాత. ఓకే. Even if the pain is coming, if your doctor is suggesting to walk, హ్మ్. then you must definitely walk. ఓకే.